ఇండియన్ కాన్స్టిట్యూషన్ 4th షెడ్యూల్ ప్రకారం రాజ్యసభలో మన ఆంధ్రప్రదేశ్కి 11 సీట్లు ఉన్నాయి. రాష్ట్ర జనాభా 5 కోట్లు అనుకుంటే ఒక్కొక్క రాజ్యసభ సభ్యుడు 45 లక్షల మంది రాష్ట్ర ప్రజలను రిప్రజెంట్ చేస్తారు. ఇంతకుముందు వీడియోస్లో చెప్పాను, ఇప్పటికే ఒక సీటు రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేని ఒక గుజరాత్ వ్యక్తికి ఇచ్చి పాత గవర్నమెంట్ చాలా పెద్ద తప్పు చేసింది. ఇంకా 3 సభ్యులు రీసెంట్గా రాజీనామా చేయడం వల్ల ఈ నెల బై ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ 3 స్థానాలకి ఎవరిని ఎన్నుకుంటుంది అని చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. బట్ ఐఎమ్ డిసప్పాయింటెడ్. ఆశయాలు సిద్ధాంతాలు లేకుండా సొంత ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారే వాళ్ళనే మళ్ళీ రాజ్యసభకు పంపించడం వల్ల ఏంటి ఉపయోగం? ప్రజాస్వామ్యం అంటే పార్టీలు నాయకులు కలిసి ఒప్పందాలు కుదుర్చుకోవడమా? ఇలా నాయకులు, పార్టీలు ప్రజలను మోసం చేసే సంస్కృతి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలంటే మనం ఏం చేయాలి? నాకు అనిపిస్తోంది, పార్టీ మారిన వ్యక్తిని 5 సంవత్సరాల వరకు పొలిటికల్ యాక్టివిటీస్ నుంచి దూరంగా ఉంచేలాగా చట్టం తీసుకురావాలని. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి.